ఇక రష్మిక కెరియర్ జర్నీని చాలా జయప్రదంగా ఎక్స్ప్లోర్ చేశావు. నిజంగానే నేషనల్ క్రష్ రష్మిక మందన బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దేశవ్యాప్తంగా తనదైన గుర్తింపును సంపాదించుకుంది. సికిందర్ రూపంలో వచ్చిన ఫ్లాప్ ఒక చిన్న బ్రేక్ లానే అయినా అది ఆమె రేంజ్ని తగ్గించలేదన్నది క్లియర్. ఒకే ఫెయిల్యూర్తో వన్ వర్షన్ డెసిషన్స్ తీసేసే టైమ్స్ కావు ఇవి. ఇక ఇప్పుడు తామా అనే కొత్త హర్రర్ కామెడీ మూవీకి జంప్ అవ్వడం అంటే చాలా కరెక్ట్ టైంలో తీసుకున్న డేరింగ్ డాషింగ్ అనొచ్చు. హర్రర్ కామెడీ ప్లస్ రష్మిక ఈజ్ ఈక్వల్ టు క్రేజీ కాంబినేషన్. ఈ జానర్లో రష్మిక ఎలా పర్ఫామ్ చేస్తుందో అని అందరూ చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె మోస్ట్లీ చిలిపి పాత్రలు, ఎమోషనల్ క్యారెక్టర్స్తోనే మెప్పించింది. కానీ హర్రర్ బ్యాక్డ్రాప్లో ఆమె ప్రెజెన్స్ కొత్తగా ఉంటుంది. పైగా ఇది దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్ అంటే స్త్రీ, బల, రూహి లాంటి క్రేజీ మూవీస్ ఇచ్చిన బ్యానర్ కదా. అటు కమర్షియల్గా కూడా ఇది ఓ బిగ్ ప్లాట్ఫామ్. నైట్ షూట్స్, భయానక బ్యాక్డ్రాప్స్. ఇప్పుడు సినిమా నైట్ షూటింగ్ స్టేజ్లో ఉందని అంటే యూజువల్స్ పక్కా ఇంటెన్షన్గా ఉండబోతున్నాయన్నమాట. రష్మిక పాత్రలోని మేకోవర్ హర్రర్ పాయింట్ని క్యారీ చేయడంలో ఆమె స్కిల్ను టెస్ట్ చేసే టైం ఇదే. హర్రర్ జానర్ సినిమాలు మామూలుగా హిట్ అయితే బ్లాక్ బస్టర్ రేంజ్లో దూసుకెళ్తాయి. ఫ్లాప్ అయితే విమర్శలు ఘాటుగానే ఉంటాయి. దీనికే రిస్క్ జోనర్ అంటారు. దీపావళి రిలీజ్ ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ క్యాచ్ చేయడమే టార్గెట్. దీంతో దీపావళి తామా థియేటర్లో వస్తే ఫెస్టివ్ మూమెంట్ని ట్యాప్గా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. పైగా ఈసారి రష్మిక కొత్తగా ఏదైనా చేసి చూపిస్తే హర్రర్ కామెడీ అనే లైన్లో ఆమెకు స్పెషల్ స్లాట్ ఖాయం.